నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భగవంతుడు పలు అవతారాలు చేస్తున్నాడు. ప్రతి యుగంలోనూ చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ అవతారాలు చేస్తున్నాడు. ఉదాహరణకు రామావతారం చేస్తే రావణుడు రావాలి, కుంభకర్ణుడు కావాలి, సుగ్రీవుడు కావాలి. అలాగా అప్పుడున్న వాళ్ళందరూ కావాలి. అంటే ఒక జీవాత్మ రావణుడుగా పుట్టొచ్చు, కుంభకర్ణుడిగా ఇంకొక జీవాత్మ పుట్టొచ్చు. చెడు ప్రవర్తన కలిగి ఉన్న జీవాత్మలు సంహరింపబడ్డారు. సరే, ఆ చతుర్యుగంలో త్రేతాయుగం అయిపోయింది. అంటే గడిచిపోయిన చతుర్యుగంలో వచ్చిన త్రేతాయుగంలో ఉన్న రావణుడు, కుంభకర్ణుడు సంహరింపబడ్డారు. మళ్ళీ కొత్త చతుర్యుగం వచ్చింది, అందులో త్రేతాయుగం కూడా వస్తుంది. అప్పుడు అదే రావణ కుంభకర్ణుడు మళ్ళీ పుడతారా అని ఒక ప్రశ్న. ఇది చాలా డీప్ క్వశ్చన్, మంచి ప్రశ్న. అదే జీవాత్మ మళ్ళీ పుడతాడు అంటే అయితే మోక్షం అనేది లేనే లేదా అనే ప్రశ్న వస్తుంది. అదే జీవాత్మ పుడతాడని ఒప్పుకుంటే మోక్షమే లేదు అని ఒప్పుకోవడం అవుతుంది. ధర్మబద్ధంగా నడుచుకున్న వాడికి, మంచివాడికి మోక్షం పొందే అవకాశం లేదు అని అర్థం స్ఫురిస్తుంది. అది న్యాయం కాదు. ఆళ్వార్లు వైకుంఠం పోవదు మన్నవర్ విధియే అన్నారు. వైకుంఠానికి పోవడం మనుషులకు విధింపబడిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు వైకుంఠం చేరాలి. దానికి ఒక జన్మ కాదు, 10 జన్మలు కాదు, 100 జన్మలు అయినా సరే చివరికి వాడు మారాలి, వైకుంఠం చేరాలి. అది శాస్త్రం విధించింది. మరి పోయిన చతుర్యుగంలో పుట్టిన అదే జీవాత్మ ఇక్కడ రావణుడుగా పుడతాడు అంటే ఈ మాట అబద్ధం అయిపోతుంది కదా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమాత్మే చెప్పాడు. ఆయన ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. ఎందుకు అవతరిస్తాడంటే ధర్మ సంస్థాపన చేయడం కోసం అవతరిస్తాడు. సాధువులను, మంచివాళ్ళని రక్షించడం కోసం అవతరిస్తాడు. చెడ్డవారిని అంటే లోకంలో ఉన్న చెడ్డతనాన్ని సంహరించడం కోసం అవతరిస్తాడు. అంటే మళ్ళీ మంచి చెడు రెండు వస్తాయా అంటే వస్తాయి. కాకపోతే కొన్ని మార్పులు ఉండొచ్చు. గడిచిన చతుర్యుగంలో ఉన్న రావణుడు ఇప్పుడు ఉండకపోవచ్చు. ఉదాహరణకు రావణుడు అని చెప్పుకుంటున్నాం, ఆ స్థానంలో ఎవరైనా కావచ్చు. ప్రతి చతుర్యుగంలోనూ చెడ్డతనం ఉంటుంది. పోయిన చతుర్యుగంలో ఉన్న జీవి కాక ఇప్పుడు ఇంకొక కొత్త జీవి రావణుడి స్థానంలో ఉండొచ్చు. ఆ చెడ్డతనాన్ని కలిగి ఉన్న జీవుడు కావచ్చు. రావణుడిగా పుట్టొచ్చు, కుంభకర్ణుడిగా పుట్టొచ్చు. రావణుడిలాగా ఉండేవాళ్ళు, హిరణ్యకశిపుడిలాగా ఉండేవాళ్ళు లోకల్లో చాలామంది ఉన్నారు. అందులో ఎవరో ఒకరు భగవంతుని, ధర్మాన్ని వ్యతిరేకించి ఉంటారు. వాళ్ళు ఆయన చేతిలో సంహరింపబడుతున్నారు. ఈ యుగంలో కూడా అదే రావణుడు, కుబేరుణ్ణి జయించిన ఆ రావణుడే రావాలి అని లేదు. అలాగే 6 నెలలు నిద్రపోయే కుంభకర్ణుడే ఉండాలి అని లేదు. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ మారచ్చు. లోకంలో దుర్మార్గులను, దుష్టత్వాన్ని రూపుమాపడం రాముడి అవతార ప్రయోజనం. అది తప్పక నెరవేరుతుంది. సృష్టి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. లీలా విభూతి మళ్ళీ మళ్ళీ ఉంటూనే ఉంటుంది. సృష్టి మళ్ళీ జరిగినప్పుడు దానిలో భాగంగా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. లోకంలో పూర్తిగా మంచి, పూర్తిగా చెడు అంటూ ఉండదు. రెండు కలిసే ఉంటాయి. దీనిని మనం నిత్య జీవితంలో ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉంటాం. చెడును పరిహరించి మంచిని మాత్రమే తీసుకోవాలి. భగవంతుడు కూడా చెడును రూపుమాపి మంచిని రక్షిస్తాడు. అలాగే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ప్రశ్న. మన తల్లిదండ్రులు దేహం చాలించిన తర్వాత వాళ్లకు ఉత్తరక్రియలు చేస్తాం. అది శాస్త్రం విధించింది. ఎవరు చేసుకున్న కర్మను బట్టి వాళ్ళు ముక్తిని పొందుతారు అని చెప్తుంది కదా శాస్త్రం. అలాగైతే నేను చేసిన పితృకర్మల ఫలితం నేను అనుభవించడం న్యాయం, కానీ నా ముందు తరాలు బాధింపబడతాయి అని చెప్పారు. అది ఎంతవరకు ఉచితం అని ప్రశ్న. ఒకరు చేసిన పితృకర్మల ఫలితం వాళ్ళ సంతతి అనుభవిస్తుందా అంటే అవును అనే వేదవాక్యాలు చెప్తున్నాయి.
సాధారణంగా ఒకరి కర్మ ఇంకొకరిని బాధించదు. కానీ ఇలాంటి ధర్మ సంబంధమైన కర్మలు సంతతిని బాధిస్తాయి అని శాస్త్రం చెప్తుంది. ఉదాహరణకు, ఒక కుటుంబంలో ఒక బ్రహ్మజ్ఞాని పుట్టాడు అనుకోండి. ఆ వంశంలో పెద్దలు ఎప్పుడో చనిపోయి పితృలోకంలో ఉన్నవాళ్ళు ఆనందిస్తారు, నాట్యం చేస్తారు, సంతోషిస్తారు. ఇతని వల్ల మాకు మోక్షం దొరుకుతుంది కదా అని సంతోషిస్తారు. అంటే ఒకడు మంచివాడుగా పుట్టడం వల్ల వాడి మంచితనం వాడు ముందు తరాల వాళ్లకు మేలు చేస్తుంది. అంటే ఖచ్చితంగా వెనకతరం వాళ్లకు కూడా మేలు చేస్తుంది అనే అర్థం కదా. ఇప్పుడు మంచి విషయంలో ఫలితాన్ని చెప్పుకున్నాం. ఇలాగే ఒక దుర్మార్గుడు పుట్టినా వాడి చెడ్డతనం ముందు తరం వాళ్లకు వెనకతరం వాళ్లకు కూడా వర్తిస్తుంది. తండ్రి గారు మనకు ఆస్తి ఇచ్చినా అప్పులు ఉన్నా మనమే భరించాలి. ఏది ఉన్నా అనుభవించే హక్కు మనదే. అలాగే కర్మ కూడా ఖచ్చితంగా ముందు తరాలకు వెనక తరాలకు వర్తిస్తుంది. జనరల్గా మనం చేసే పాపాలు మనల్ని బాధిస్తాయి, ఇతరులను బాధించదు. మన పుణ్యాలు మనమే అనుభవిస్తాం, ఇతరులకు చెందదు. కానీ ఇలాంటి ధర్మ కార్యాల్లో మాత్రం కొంచెం మార్పు ఉంటుంది. మన కర్మల ఫలితంగానే మనం స్వర్గం కానీ, నరకం కానీ, పితృలోకం కానీ, చంద్రలోకం కానీ చేరుకుంటాం. పాప పుణ్యాలు మొత్తం పోగొట్టుకుంటే మోక్షానికి కూడా వెళతాం. కానీ పితృకార్యాలు చేయడం చేయకపోవడం వల్ల వచ్చే ఫలితాలు మాత్రం ముందు తరాల మీద ఉంటుంది, వెనక తరాల మీద ఉంటాయి. కాబట్టి మనకు విధించిన ధర్మ కార్యాలను మనం తప్పనిసరిగా చేసి తీరాలి. జై శ్రీమన్నారాయణ.